సీఎం జగన్మోహన్ రెడ్డి ఈవేళ నెల్లూరు జిల్లాలో పర్యటించున్నారు. ఈ పర్యటనలో ఆయన నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలుస్తారు. అలాగే ఈ మధ్య దాడుల్లో చిక్కుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నారు. తర్వాత బెంగళూరు వెళ్తారు. ఈ పర్యటన వైసీపీ కేడర్కి ఉత్సాహాన్ని నింపేందుకు ఉద్దేశించినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు జగన్ పర్యటనపై పోలీసులు విధించిన ఆంక్షలు, నేతల స్పందనలు ఈ పర్యటనను చర్చనీయాంశంగా మార్చాయి. తాడేపల్లిలోని తన ఇంటి నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన జగన్ ఉదయం 10:45 నెల్లూరు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా సెంట్రల్ జైలుకు వెళ్లి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలుస్తారు. కాకాని అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్నారు. ఆ తర్వాత జగన్ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్తారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఈ మధ్య ప్రస్తుత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో ప్రత్యర్థులు ఆయన ఇంటిపై దాడి చేశారు. ఈ సంఘటనల దృష్ట్యా జగన్ సంఘీభావం తెలుపనున్నారు. మరోవైపు జగన్ పర్యటన దృష్ట్యా నెల్లూరులో భారీగా పోలీసులు మోహరించారు. జగన్ హెలిప్యాడ్ వద్దకు 30 మందికి మాత్రమే అనుమతించారు. ర్యాలీలపై నిషేధం విధించిన పోలీసులు జైల్లోకి జగన్తో పాటు 3 మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈవేళ నెల్లూరు జిల్లాలో పర్యటించున్నారు. ఈ పర్యటనలో ఆయన నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలుస్తారు. అలాగే ఈ మధ్య దాడుల్లో చిక్కుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, ఈరోజు నెల్లూరు జిల్లా పర్యటన మాజీ సీఎం జగన్ ఎలా ఉండబోతోంది? వివిధ ఆంక్షల మధ్య ఈ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, అయితే ఆంక్షల నడుమ ఇవాళ జగన్మోహన్ రెడ్డి పర్యటన నెల్లూరు జిల్లాలో కొనసాగబోతోంది. కాసేపట్లోనే ఆయన హెలికాప్టర్ లో నెల్లూరుకి చేరుకోబోతున్నారు. సెంట్రల్ జైలుకి సమీపంలో ఉన్నటువంటి హెలిప్యాడ్ ని ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చేటటువంటి ఆయన అక్కడ నుంచి నేరుగా సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రితో ములాఖత్ అవనున్నారు. దాదాపు అర్ధగంట సేపు అక్కడ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో మాట్లాడిన తర్వాత అక్కడ నుంచి రోడ్డు మార్గాన నెల్లూరు నగరంలోని కొండాయిపాలెం గేటుకు సమీపంలో ఉన్నటువంటి మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకుంటారు. ఆయన్ని కూడా పరామర్శించిన తర్వాత తిరిగి అదే రోడ్డు మార్గాన వెళ్లి హెలికాప్టర్ లో బెంగళూరుకి చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఆయన షెడ్యూల్ కాగా ఈ పర్యటన మాత్రం పూర్తిగా ఉత్కంఠభరితగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా నెల్లూరు జిల్లాలో పాలిటిక్స్ వేడెక్కాయి. ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నారు. మరోవైపు మాజీ మంత్రులపైన వరుస కేసులు కూడా నమోదవుతున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇటీవల చేసినటువంటి ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన నివాసం పైన దాడి జరగడం, ఆ దాడి నేపథ్యంలో ఆయన్ని కూడా పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి వస్తుండడంతో పోలీసులు అయితే తీవ్రమైనటువంటి కొన్ని నిబంధనలు అయితే పెట్టారు. ప్రధానంగా హెలిప్యాడ్ వద్దకు 10 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. అక్కడ నుంచి జిల్లా సెంట్రల్ జైలు వద్దకు మరొక 10 మందిని అనుమతి ఇచ్చారు. అక్కడ ములాఖత్ తర్వాత ఎక్కడ కూడా ఎలాంటి ర్యాలీలు కానీ జన సమీకరణ కానీ ఉండకూడదు అనేది ప్రధానమైనటువంటి అంశం. దీంతో పాటు ఎవరు కూడా జనాలు అక్కడికి వచ్చి
ప్లకార్డులు ప్రదర్శించడం, అదేవిధంగా బ్యానర్లు పెట్టడం వంటి మాత్రం నిషేధం అని చెప్పి ఇప్పటికే పోలీసుల దగ్గర నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. మరోవైపు ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వచ్చిన తర్వాత కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే లోపల పర్మిషన్ ఉంటుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 100 మందికి మించి ఉండకూడదు అనేది వీళ్ళు ఇచ్చినటువంటి నోటీసుల్లో ఉన్నటువంటి ఇది. అయితే ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలక నేతలు కావచ్చు, ద్వితీయ తృతీయ శ్రేణి కేడర్ కి సంబంధించినటువంటి నాయకులకి కూడా నిన్నటి నుంచి వరుస నోటీసులు అయితే జారీ చేశారు. ఎక్కడ జన సమీకరణ చేయకూడదు. ముఖ్యంగా నెల్లూరు నగరంలో ఈ పర్యటన జరుగుతుండడంతో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, కోవూరు నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు వస్తారనే ముందస్తు సమాచారం నేపథ్యంలో ఈ నోటీసులు ఇచ్చినట్లుగా చెప్తున్నారు. కానీ ఇవాళ మాత్రం జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అటు ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లే దారులన్నింటినీ కూడా ముళ్ళ కంచెలు కూడా వేసి మూసివేసినటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల రోడ్లను కూడా తవ్వేశారని చెప్పి వైసీపీ శ్రేణులు చెప్తున్నాయి. మరొక వైపు ప్రతి కూడలిలో కూడా పోలీసులు బందోబస్తు భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా జనాల్ని ఆ వైపుకి అయితే వదలడం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం జైలు దగ్గర నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి రావడానికి దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 4 కిలోమీటర్లు ఆయన ఇటు ఏదైతే వాహనాల్లో వస్తే ఆ వాహనాల దగ్గరికి మాత్రం వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు భారీగా చేరుకుంటాయని చెప్పి ఆ పార్టీ శ్రేణులు అయితే ఇప్పటికే చెప్తున్నాయి. కానీ ఈ వాతావరణం మాత్రం ఉత్కంఠభరితంగా ఉంది. ఎందుకంటే నెల్లూరు నగరంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఒక్కసారిగా ఇతర ప్రాంతాల నుంచి కూడా జనాలు వచ్చే అవకాశం భారీగా ఉండడం, అయితే పోలీసులు ఆంక్షలు విధించడంతో ప్రస్తుతం ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. మరి కాసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి అయితే నెల్లూరుకు రాబోతున్నారు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.